హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీదేవి ప్రభాకర్ జంధ్యాల గారు రచించిన మార్పు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. గడియారంలోని ముళ్ళు సాయంత్రం 5:20 చూపిస్తున్నాయి. డిసెంబరు నెల, హేమంత ఋతువు కనుక చలి బాగా ముదిరింది. అప్పుడే చీకట్లు 4 ప్రక్కల ముసురుతున్నాయి. ఆఫీసులో వారికి ఇంటి ముఖం పట్టే సమయం అది. వాణి ఒక ఎంఎన్సీలో పనిచేస్తున్నది. సాధారణంగా రోజు ఈ సమయానికి తన పని ముగించుకొని వెళ్లే ప్రయత్నంలో ఉంటుంది. స్పెషల్ బస్సు 6 గంటలు కొట్టగానే బయలుదేరుతుంది. సేల్స్ స్టేట్మెంట్ కావాలనటంతో లంచ్ బ్రేక్ తీసుకోకుండా డేటా ఫీడ్ చేసింది. అమ్మయ్యా, రెడీ అనుకునే లోపల డేటా కరెక్ట్ అయింది. మధ్యాహ్నం నుంచి పడ్డ శ్రమంతా వృధా. మళ్లీ మొదలుపెట్టి చేయాలంటే కనీసం 2-3 గంటలైనా పడుతుంది. ఈ పని నా పని, నేనే చెయ్యాలి అని నిశ్చయించుకుంటే వెనుకాడే మనిషి కాదు వాణి. కష్టమైనా ఏ పని అసాధ్యం కాదనుకునే తరగతికి చెందింది ఆమె. ఏ పనికైనా మనస్సు ప్రధానం. మనస్సుకి సాంత్వన లేకపోతే రేసుగుర్రంలా పరిగెడుతుంది తప్ప స్థిరంగా ఉండదు. ప్రొద్దుట్నుంచి ధ్యాసంతా బాబు మీదే ఉన్నది. అందుకని పని సవ్యంగా సాగటం లేదు. చంటిబాబు మూసిన కన్ను తెరవకుండా పడుకొని ఉన్నాడు. జ్వరం తీవ్రంగా ఉన్నది. అస్వస్థతగా ఉన్న పిల్లల్ని క్రచ్లో విడవటానికి లేదు. పని మనిషి దగ్గర అప్పచెబుదామంటే కనకమ్మ రాలేదు. సెలవు పెడదామంటే అన్నీ జూన్లోనే ఖర్చయిపోయాయి. సీను చూసుకుంటానన్నాడు. కాని అతను 24 గంటలు డ్యూటీ చేసి ఉదయం 6 గంటలకు ఇల్లు చేరాడు. పూర్తి విశ్రాంతి తీసుకోకపోతే మర్నాడు డ్యూటీ చేయలేడు. అందులో జ్వరం వస్తే బాబు చాలా సతాయిస్తాడు. పేచీలు పెట్టి ఏడుస్తాడు. ఆయాస పడుతుంటే భుజం మీద వేసుకు తిప్పాలి. నానా చికాకు పెడతాడు. మధ్యాహ్నం పర్మిషన్ తీసుకోవాలంటే పని కంప్లీట్ చేయలేదని అడగలేదు. ఇన్ని చికాకులతోడు తలనొప్పి తోడైంది. ఆతృత, ఆకలి కలిసి కడుపులో పేగుల్ని కదిపేస్తున్నాయి. బాస్కి ఎలా సర్ది చెప్పాలో తెలియక మనసు అతలాకుతలంగా ఉన్నది. ప్రతికూల పరిస్థితులు తనను అసహాయంగా మార్చి తన మీద తనకే కోపం తెప్పిస్తున్నాయి. వనజ కొత్తగా వచ్చిన బాస్ 2 ప్రాజెక్టులను ఏకకాలంలో చేపట్టింది. ఆవిడొక పని రాక్షసి. ప్రపంచంలో ఆమెకెప్పుడు 2 విషయాలు స్ఫురిస్తాయి. మొదటిది పని, రెండోది పనిలో విజయం. పని తప్ప మరేది ప్రేమించదగ్గది కాదని ఎవరిని ఏది తన మనసులోకి రానివ్వదు. ఆఫీసర్ అన్న అహంకారం కోకొల్లలుగా, కొండలు గుట్టలుగా పెంచుకున్నది. పని కాలేదంటే ఫిరంగిలా పేలుతుంది. పనిలో ఉత్సుకత పెంచుకుంటే మెప్పు తనంతటదే వస్తున్నదని ఆమె సిద్ధాంతం. ఒక ప్రణాళిక తర్వాత మరొకటి రూపొందుతూ, మెలకువలు సులువుగా నేర్పుతూ తన క్రింది వారిని ఏకత్రాటి మీద నడపటంలో ఆమె సమర్థవంతురాలు. అందుకే చాలా చిన్న వయసులోనే అచంచలుగా ఎదిగి వచ్చింది. ఆమె నిబద్ధత చూస్తే గౌరవం కలుగుతుంది. ప్రావీణ్యం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. పని కరెక్ట్గా ప్రెజెంట్ చేయకపోయినా మిస్టేక్స్ దొర్లినా గయ్యమంటుంది. మరీ కోపమొస్తే కాగితాలు చించి చెత్తబుట్టలో విసిరేస్తుంది. ఆమెతో కలిసి పని చేయాలంటే చాలా మంది జంకుతారు. అనుకున్న పని అడిగిన సమయానికి అందజేయకుంటే ప్రొలాంగ్డ్ హేమర్ తప్పదు. పని పట్ల శ్రద్ధ లేదని, స్వార్థంగా లేకపోతే జీవితంలో పైకి రాలేరని, నైపుణ్యం లేనివారు ఆఫీస్కి అలంకార ప్రాయులని నానా విధాలుగా విమర్శిస్తుంది. వేలలో జీతం తీసుకుంటున్నందుకు మనసు బుద్ధి పెట్టి బుర్రతో పని చేయాలని హేళన చేస్తుంది. తనకు తలవంపులు తెస్తున్నారని విసుక్కుంటుంది. ఆమె దగ్గర పని చేయటం కత్తి మీద సాము లాంటిది. మేనేజ్మెంట్కు ఆమె అత్యంత ప్రీతిపాత్రురాలు. అలాగే ఆమె దగ్గర శ్రద్ధగా పనిచేసిన వాళ్ళు ఫ్యూచర్ 3 పువ్వులు 6 కాయలుగా ఫలిస్తుంది. అందుకే వాణి మనసులో ఆతృతను భరిస్తూ తలనొప్పితో నేను పనిచేసింది. సెలవు పెట్టలేదు. అయినా ఆమె శ్రమ ఫలించలేదు. ఆఫీస్ వదలాలంటే భయంగా ఉన్నది. అదే సమయంలో బాబు గురించి తలుచుకుంటే మనస్సు కకలా వికలమవుతున్నది. కాంతిహీనంగా ఉన్న ఆమె ముఖాన్ని చాలాసేపటి నుంచి పరికించి చూస్తున్న మాధవ్ ఉండబట్టలేక ప్రశ్నించాడు. ఎందుకలా ఉన్నావు? ఏమైంది? రాజుకి జ్వరం చాలా తీవ్రంగా ఉంది. మేడం టూర్ నుంచి వస్తూనే ఎస్ఎస్లు కావాలంటే మధ్యాహ్నం నుంచి ఆ పని మీదే ఉన్నాను. కానీ కంప్యూటర్ డౌన్ అయింది. ఒక్క స్టేట్మెంట్ కూడా సేవ్ కాలేదు. ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక దిగులుగా ఉన్నది. నువ్వు తప్పుకో, నేను చూస్తాను అంటూ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయ్యాడు మాధవన్. అతను ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడు. నీ పని నేను చేసి పెడతానంటూ సంతోషంగా బాధ్యతను తీసుకుంటాడు. అతని కలుపుగోలుతనం, స్నేహశీలత, మృదు స్వభావం అందరినీ ఆకట్టుకుంటుంది. కృతజ్ఞతతో వాణికి మాట రాలేదు.
ఆలస్యమైతే బస్సు మిస్ అవుతావు, నువ్వు వెళ్ళు అన్నాడు మాధవన్ తల తిప్పకుండానే. బ్రతుకు జీవుడా అనుకుంటూ సీట్లోంచి 4 అడుగులు వేసిందో లేదో వనజ రానే వచ్చింది. ఆమెతో పాటు ఎప్పటిలాగానే మరో 4 ఆఫీసర్లు సీరియస్ గా మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. వాణిని చూస్తూనే ఎస్ఎస్లు రెడీనా అంటూ ప్రశ్నించింది. జవాబు చెప్పటానికి వాణికి ధైర్యం చాలలేదు. ఎలాగో గొంతు పగిల్చుకొని చెప్పింది, బాబుకు హై ఫీవర్, అందుకని. అంటే అసైన్ జాబ్ కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోతున్నారా? చాలా ఆశ్చర్యంగా పెద్ద ఘోరం జరిగిపోతున్నట్టు ఫీల్ అవుతూ అడిగింది. మీకిచ్చిన పని చేయలేకపోయానన్న చిన్నతనం గాని, పూర్తి చేయాలన్న స్ఫూర్తి గాని లేదన్నమాట అన్నది కాళికా రూపం దాల్చి. అది కాదు మిస్ వనజ, వాణి సంజయ్షి చెప్పుకోబోయింది. ఏది కాదు? ఏసడింపుగా అన్నది వనజ. నెల తిరిగేసరికి రూపాయికి తక్కువ కాకుండా జీతం కావాలి, అవసరానికి సెలవులు కావాలి, అందరితో పాటు అన్ని ఫెసిలిటీస్ కావాలి, కానీ పని మాత్రం చేయకూడదు. ఒకదాని తర్వాత మరొకటి సూటిగా గుచ్చుకుంటున్న వ్యంగ్య బాణాలను ఎదుర్కోలేక వాణి చిన్నబుచ్చుకున్నది. కళ్ళ నుంచి ధారాపాతంగా కారుతున్న కన్నీటిని ఆపుకోలేకపోయింది. మాధవన్ మధ్యలో కల్పించుకొని సీరియస్ గా చెప్పాడు, డేటా కరెక్ట్ అయింది. నేను రీక్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ల బాబుకి జ్వరం చాలా ఎక్కువగా ఉన్నదట, అందుకని ఇంటికెడుతున్నది. అధికారం చేతిలో ఉన్న వనజ మాటకు ఎవరు ఎదురు చెప్పినా సహించదు. వాళ్లను ఖండఖండాలుగా చేసి పడేస్తుంది. ఈ రోజు పిల్లాడికి, రేపు మొగుడికి, ఎల్లుండి తనకు బాగోదు. అందుకని పని రోజు ఎక్కడుతుందా? అటువంటప్పుడు హాయిగా ఇంట్లోనే ఉండొచ్చు కదా. అటు ఇల్లు కావాలి, ఇటు ఉద్యోగము కావాలి, ఆఫీసులో హోదా కావాలి, జీతం కావాలి, ఇది తెచ్చే సరదాలు కావాలి. ఇదెక్కడ న్యాయం? కోపంలో ఒళ్ళు మర్చిపోయి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నది. వనజను మాధవన్ తట్టుకోలేకపోయాడు. త్వరగా ఆమె వాక్ప్రవాహాన్ని ఆపాలనుకున్నాడు. మిస్ వనజ, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఎస్ఎస్లు కావాలి అంతేనా? అరగంటలో మీ చేతికిస్తాను, తన్ని వదిలేయండి అన్నాడు సౌమ్యంగా. ఒకరి పని మరొకరు ఎందుకు నెత్తనేసుకోవాలి? ఆమె మీకు జీతం ఏదన్నా ఇస్తుందా, లేక మీకు ఓటీ అవసరముందా? విజృంభించిన అహంకారం మహమ్మారి రోగం లాంటిది. ఆ రోగం ఎదుటివారిని హింసిస్తుంటే కల్పించుకోకుండా ఉండటం అసమర్థత అనిపించుకుంటుంది. మాధవన్ అసలే సున్నిత స్వభావుడు. వనజ మాటలకు కోపం తారాస్థాయికి చేరుకున్నది. సాధారణంగా ఎదుటి వ్యక్తిని బాధ పెట్టేట్టు మాట్లాడ్డు. తనను తన అదుపులో పెట్టుకుంటూ అన్నాడు, పెళ్లైన స్త్రీలకు చాలా బాధ్యతలుంటాయి, అవి మీకు తెలియవు. తల్లిగా ప్రస్తుతం ఆమెకు పిల్లవాడి ఆరోగ్యం ముఖ్యం. అంతేకాని మీ పని కాదు, మీరిస్తున్న జీతం కాదు, మీరు కల్పించే హోదా కాదు. మర్యాదగా తనని ఆఫీస్ నుంచి వెళ్ళిపోనివ్వండి. మాధవన్ సమాధానం వింటూనే వనజ నిర్ఘాంతపోయింది. అంతటి వాడి బాణాలు సరాఘాతాల్లా గుచ్చుకున్నాయి. అందరూ ఏం జరుగుతుందా అని కుతూహలంతో సీట్లోంచి నిలబడి చూస్తున్నారు. పెళ్లైన స్త్రీ, తల్లిలాంటి పదాలు ఆమెను చాలా అవమానపరిచాయి. తన క్రింద పనిచేస్తున్న మాధవన్ అందులోనూ మృదు స్వభావి తనని కించపరుస్తుంటే నిలబడలేక చేతిలో ఉన్న పేపర్లు విసిరేసి రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది. జీవితంలో వివాహం ఒక ముఖ్య అంశం. అలాగే మాతృత్వం అపూర్వమైన అనుభవం. అది అనుభవించిన జీవితం అసంపూర్ణం. పనికి మాత్రమే అంకితమైన జీవితం వివాహం, సంతానం లాంటి సున్నితమైన బంధాలకు ప్రాముఖ్యతనివ్వలేదు. ఆ లోపాలు మరెవరైనా ఎత్తి చూపిస్తే సహించే ఓర్పు ఆమెకి లేదు. వాతావరణం వేడెక్కిపోయింది. అదొక అనూహ్యమైన సంఘటన. అప్పటిదాకా ప్రేక్షకుల్లా ఉన్న నీలు, రాఘవ వర్కింగ్ టేబుల్ నుంచి బయటకొచ్చారు. వనజ తిక్కదని మనందరికీ తెలుసు. ఆ మాటలకి అంత విలువివ్వాల్సిన పనిలేదు. నువ్వెంత కష్టపడి పనిచేస్తావో మాకందరికీ తెలుసు అంటూ నీలు వాణి కన్నీరు తుడిచింది. ఆఫీస్ గురించి, రేపటి గురించి ఆలోచించవద్దు. నీ పని నేను కంప్లీట్ చేస్తే గాని ఇక్కడి నుంచి లేవను, సరేనా? రాజుకి జ్వరం తగ్గకపోతే అవసరం అనుకుంటే దగ్గర నర్సింగ్ హోంలో చేర్పించు. ఇది నీ దగ్గర పెట్టుకో అంటూ పర్సులోంచి 2000 తీసి ఆమె చేతిలో కుక్కాడు మాధవన్. వాణి చిన్నబోయింది. నిన్ను ఇన్సల్ట్ చేయడానికి కాదు వాణి. అనుకోని అవసరాలు వచ్చినప్పుడు డబ్బు దగ్గర పెట్టుకోవడం ముందర జాగ్రత్త కోసం మాత్రమే. టైంకు చాలనంత పైకం చేతిలో లేకపోతే దాని గురించి పరుగులు పెట్టి అసలు సమస్యలు వెనక్కి పెట్టలేము. డబ్బు సంపాదించుకోవచ్చు కానీ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము. అప్పుగానే తీసుకో, వద్దనుకో. మానవత్వం ఉన్నవాడెవడైనా ఈ పాటి సాయం చేయకుండా ఉండడు అన్నాడు మాధవన్. నేను మా ఆవిడ్ని పికప్ చేయడానికి సికింద్రాబాద్ వెళ్ళాలి. త్రోవలోనే కనుక నిన్ను మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను రానా అని అన్నాడు రాఘవ స్నేహంగా ఆమె చెయ్యపట్టి నడిపిస్తూ. ఇప్పటికే 1 గంట ఆలస్యమైంది. నీ గురించి రాజు, శివుని ఎదురు చూస్తూ ఉంటారు. మిగతా విషయాలు రేపు చూసుకోవచ్చు
అంటూ మాధవన్ తొందర చేశాడు. మరో ఆలోచనకు తావివ్వకుండా నీలు అన్నది, ఇంటికి చేరంగానే బాబుకి జ్వరమెలా ఉన్నదో ఫోన్ చెయ్యి, నన్ను సహాయంగా ఉండమంటే వస్తాను. వాళ్ల ఆప్యాయతతో వాణి మనసు మోగపోయింది. కనీసం థ్యాంక్స్ చెప్పాలన్న సంస్కారాన్ని కూడా మర్చిపోయి రాఘవ వెనక యాంత్రికంగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. బాబును గురించిన ఆందోళన తల్లి మనసును తొలిచేస్తున్నది. మాధవన్ గాని రాఘవ నీలులు కాని వాణికి అత్యంత సన్నిహితులేం కాదు, ఆఫీస్ పరిచయాలు మాత్రమే. అలాగే వనజ బద్ధ శత్రువు కాదు. ఆపత్ సమయంలో జాలి దయ చూపించడమే వారి గొప్పతనం, మంచితనం, మానవత్వం. వనజ దగ్గర అవి లోపించాయి. ఆలోచిస్తే ఈపాటి మానవత తన పని మనిషి ఎందు చూపెట్టలేకపోయింది. అందుకే అంటారు, తనదాకా వస్తే గాని తెలియదని. 2 రోజుల క్రితం తన ఇంట్లో జరిగిన సంఘటనలు ఒక్కొక్కటి మనోఫలకం మీద కదలసాగాయి వాణికి. శనివారం ఆదివారం కనకమ్మ పనికి రాలేదు. అందరికీ హాలిడేనే. పనులన్నీ తీరుబడిగా చేసుకోవచ్చును కనుక పెద్దగా శ్రమించలేదు. పైగా సీను సహాయం కూడా చేశాడు. శరీరానికి తగినంత ఎక్సర్సైజ్ దొరకటంతో అలసిపోయి త్వరగా నిద్ర పట్టింది. కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండితో ఉత్సాహంగా కూడా అనిపించింది. సోమవారం కనకమ్మను చూడంగానే ప్రాణానికి తెరిపి అనిపించింది. వస్తోందో రాదోనన్న భయంతో సగం పనులు అప్పటికే హడావిడిగా ముగించుకున్నది. అలసిపోయింది. ఊపిరి సలపని రొటీన్తో చిరాకు, చెప్పకుండా మానేసిందన్న కోపంతో చీరచెంగు బిగించి నోరు విప్పింది. నెలలో ఇప్పటికిది 10వ డుమ్మ. చెప్పా పెట్టకుండా మానేస్తావు. ఇంకా ఎన్ని ఎగరామాలు పెట్టాలనుకుంటున్నావు చెప్పు అన్నది కళ్ళు పెద్దవి చేసి. నేను చేసుకోలేననే కదా నీ మీద ఆధారపడ్డది. శని ఆదివారాలు విశ్రాంతి లేకపోతే నేను ఆఫీసులో పనెలా చేసుకుంటాననుకుంటున్నావు? ఆ 2 రోజులు మానేయద్దని బ్రతిమాలుకొని చెప్పాను. అయినా నీకు చీమ కుట్టినట్టయినా ఉండదు. నా నెత్తినెక్కి పిండి కొడుతున్నావు. జీతం మట్టుకు పట్టుకుపోతావు. ఈ నెల మాత్రం నువ్వు అరిచి గీ పెట్టినా 10 రోజులు జీతం కట్ చేయకుండా ఉండను. ఏమనుకుంటున్నావు అన్నది ఏకబిగిన. ఆ మాటల ధాటికి తట్టుకోలేనట్టు కనకమ్మ గోడ కానుకొని బితుకుబితుకుమంటూ నిలబడింది. నిన్న మొన్న ఎందుకు రాలేదని అడుగుతున్నాను, నోరు విప్పవే అంటూ కసురుకుంది. కనకమ్మ నోరు విప్పే అవకాశమే ఇవ్వలేదన్నది మర్చిపోయి, అది కాదమ్మా అంటూ గొంతు పగల్చుకుంటూ అన్నది. వాకిలి ఊడటానికి తెస్తున్న చీపుని విసిరికొట్టింది వాణి. నీ సంజాషులు వినే తీరుబడి నాకు లేదు. పోయి హాల్లో ఊడువు. కారుణ్యమనేది కొంచెమైనా చూపెట్టని యజమానురాల వైపు దీనంగా చూస్తూ, నా మాటినమ్మా అంటూ వేడుకున్నది. నీ కళ్ళబొల్లి కబుర్లు వినే ఓపిక నాకు లేదు. పెద్దబాబుని లేపి స్నానం చేయించాలి. స్కూల్కి టైం అయింది. ఎవరిదో చావైంది, లేక తాగొచ్చి మొగుడు చితకబాదాడంటూ ఏకరవు పెట్టుకో. అబద్ధాలు అతికినట్టు చెప్పగలవు అన్నది. సాటి మనిషిని చీమకన్నా హీనంగా చూస్తున్నానన్న ధ్యాసే లేదు. ఆమె శ్రమను తను ప్రతి నెలా డబ్బు పెట్టి కొనుక్కుంటున్నది కనుక తనకు సంతృప్తి కలిగేటంత వరకు ఆమె శ్రమించి పనిచేయాలన్నదే ఆమె సిద్ధాంతం. అంతేకాని సాటి మనిషి చెప్పాలని ప్రయత్నిస్తున్న 2 మాటలు వినాలని లేదు. వాణి అరుపులు వింటూ సీను నిద్రలేచి వచ్చాడు. వాణి, కనకమ్మ మాట విని తర్వాత నీకిష్టమొచ్చినట్టు చెయ్యి. ముందురా తనని చెప్పనివ్వు అన్నాడు. అతడి గొంతులో వినిపించిన కఠినత్వానికి, అధికారానికి విస్తుపోయింది వాణి. చెప్పమ్మా చెప్పు, చెవులికింపుగా నీ కహాని చెప్పు అన్నది వ్యంగ్యంగా. ఉష్ అంటూ నోటు మీద వేలుంచి అదమాయించాడు సీను. అతని మద్దతుతో కనకమ్మ కొంచెం తేరుకున్నది. నా పెద్ద కొడుకు శుక్రవారం స్కూల్లో ఏం తిన్నాడో తెల్దమ్మా. రాత్రి పదంగానే ఒక్కమడి ఇరేచనాలి వాంతులు. నా కాళ్ళు చేతులు ఆడలేదమ్మా. అర్ధరేత్రికాడ ఆడదాన్ని నేనేడకు తీసుకుపోతాను దేవుడా అంటూ గుమ్మం నుండి పోయినా. నిన్న పొద్దుటేలా దావఖానలో చేర్పించిన. పిల్లాడు కన్ను తెరవలేదమ్మా. సూది మందేసినారు, జర్రా మందులు రాసినారు. పైసలు అడుక్కుందామని వచ్చినా అన్నది ధైర్యాన్ని కూడదీసుకుంటూ. అద్గది, డబ్బు కావాలి గనక పరిగెత్తుకొచ్చావు, అంతేకాని పని చేయటానికి కాదన్నమాట అన్నది వాణి. నా పిల్లోడి పానాలు ఫికార్లో ఉన్నాయమ్మా. నీకు పుణ్యం ఉంటది. పెద్ద మనసు చేసుకుని సహాయం చెయ్యండమ్మా. ఎంతిచ్చినా నీలాంటి వాళ్ళకి విశ్వాసం అనేదే ఉండదు. చిన్న చిన్న జబ్బులకి పెద్ద హాస్పిటల్కి పరిగెత్తడం ఎందుకు, డబ్బులకి తడుకోవటం ఎందుకు అంటూ లా పాయింట్ లాగింది వాణి. సీను షర్టు జోబులోంచి 2 నోట్లు తెచ్చి కనకమ్మకిచ్చాడు. కనకమ్మ, త్వరగా వెళ్లి మందులు తీసుకో. ఆలస్యమైతే ఏం జరుగుతుందో మనకెవరికీ తెలియదు అన్నాడు. వాణి నోరు తెరిచి ఏదో అనబోతుంటే, నాకు స్ట్రాంగ్ కాఫీ కావాలోయ్ వాణి అన్నాడు. కనకమ్మ కృతజ్ఞతతో దండం పెట్టింది. అది డబ్బులిచ్చినందుకో లేక వాణి బారు నుండి కాపాడినందుకో అతనికి తెలియలేదు. అమ్మా,
రేపటి కాడ నా కొడుక్కి జ్వరం నయమైతే తప్పకుండా పనికొత్తాను. ఓపిక పట్టు తల్లి, నీ చేత కాకుంటే గిన్నెలు బుట్టలు ఇడిసేయి, నేనొచ్చి చేసి పెడతాను అన్నది వడివడిగా వెళ్ళిపోతూ. మరికొంచెం సేపు నిలబడితే చేతిలో పడ్డ పైసలు వెనక్కి తీసుకుంటుందేమోనన్న భయం లేకపోలేదు. వాణి అట్టుడికినట్టు ఉడికిపోయింది. సీనుని చూసి పెదవి విప్పలేదు. అలాగే కాఫీ కప్పు తెచ్చి సీను చేతిలో పెట్టింది. కోపం వచ్చిందా వాణి అంటూ మృదువుగా ప్రశ్నించాడు. మౌనమే అతనికి జవాబయింది. కొడుక్కి బాగాలేదన్న ఆమె ఆరాటాన్ని అర్థం చేసుకోవాని, తల తాకట్టు పెట్టైనా తన సంతానాన్ని కాపాడుకోవటమే కర్తవ్యమని నీ తిట్లన్నీ భరించింది. ఎంత కించపరిచినా ఎదురు తిరిగి జవాబివ్వలేదు పాపం. ఆమెకి మాత్రం ఆత్మాభిమానం ఉండవనుకుంటున్నావా? ఆమె వ్యక్తిత్వం ముందు మాతృత్వం తల వంచింది. అవసరం ఆమె నోరు పెగలనీయలేదు. బేదరికం మనిషికి గాని మనసుకి మమతకు కాదన్న నిజం నాకు స్పష్టంగా కనిపించింది. 2 రోజులు బట్టి తిండి తిన్నదో లేదో, నిద్రపోయిందో లేదో భగవంతుడికే తెలియాలి. పేదవాళ్ళకి నీ కష్టాలు ఎందుకు పెట్టాడో పరమాత్ముడు. డబ్బు చేతికి అందగానే ఆమెలో కనిపించిన రిలీఫ్ను చూసావా? కొడుక్కి నయమైపోయినట్టే అనుకున్నది పిచ్చిది అన్నాడు సీను. ఏ విషయాన్నైనా అన్ని కోణాల నుంచి పరిశీలించి మనసుకి హత్తుకునేలా విశ్లేషిస్తాడు సీను. ఎదుటివారి స్థానంలో మనని ఊహించుకుంటే వారున్న విషమ పరిస్థితులు బాగా గ్రహించగలుగుతాము. అప్పుడు మనం చేతనైన సహాయం చేయగలుగుతాము అంటాడు. అప్పటికి వాణి మనసులో కనకమ్మ పట్ల జాలి కలగలేదు. సీను దాతృత్వం, అందులోనూ తనని ఖాతరు చేయకుండా కనకమ్మను తల మీద పెట్టుకోవటం అస్సలు రుచించలేదు. అదీకాక తనేదో అపరాధం చేసినట్టు, చిన్నపిల్లలకు చెప్పినట్టు సుదీర్ఘ ఉపన్యాసం అనుకున్నది. ఇంటి పనులు చేస్తే తెలుస్తుంది. ఈ పనంతా ఎవరు చేస్తారు? నా మొగుడా అంటూ విసురుగా ప్రశ్నించింది. సరే అలాగే, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మిగిలిన పనులన్నీ నీ మొగుడే చేస్తాడు అన్నాడు నవ్వుతూ. వాతావరణం కొంచెం చల్లబడింది. పిల్లలకు స్నానాలు చేయించి బట్టలు వేసి తయారు చేశాడు. హోటల్ నుంచి టిఫిన్ తీసుకొచ్చి తినిపించిన తర్వాత పెద్దబాబుని స్కూల్లో, చిన్నబాబుని క్రచ్లోనే వదిలి వచ్చాడు. ఈలోపు వాణి తయారవుతుంటే బస్టాప్ దాకా లిఫ్ట్ ఇచ్చాడు. డిన్నర్ కూడా బయట నుంచే తెప్పించుకున్నారు. మర్నాడు కూడా అలానే గడిపేశారు. అప్పటికి వాణి కొంచెం విశ్రాంతి దొరికింది. అప్పుడు కనకమ్మ గురించి శాంతంగా ఆలోచించింది. మానవత్వం మేలుకున్నది. జాలి, దయ, క్షమ అనేవి మేలుకున్నాయి. తన ప్రవర్తన తనకే సిగ్గనిపించింది. ఇంకెప్పుడు ఎవరి దగ్గర అంత కఠినంగా కసాయిలా ప్రవర్తించకూడదని అనుకున్నది. కనకమ్మతో సౌమ్యంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నది. బుధవారం తెల్లవారక ముందే కనకమ్మ పనికి వచ్చింది. తలుపు తీస్తూనే నీ కొడుకెలా ఉన్నాడు అంటూ పరామర్శించింది. అయ్య పుణ్యమమ్మా, మందు నోటికి తాకంగానే లేచి కూర్చున్నాడు. మంచి మనసున్న మనుషుల్ని భగవంతుడు చల్లంగా చూస్తాడమ్మా. ఇంటికొచ్చేశాడా? లేదమ్మా, చిన్నోడున్నాడక్కడ. ఈడ పని ముగించుకొని దావకానకు పోతా, ఈ అలా ఇడిపించుకుపోమండ్రు అన్నది. అయ్య పుణ్యమా అని నా కొడుకు బాగయిండమ్మా. నిన్న మధ్యాహ్నాటికి లేచి కూకుండు. కాని నా చెల్లె కూతురు 4 దినాలైనా దావఖానలోనే ఉన్నది. ఆడు ఈ పిల్లది ఒకటే క్లాసు, అదే స్కూల్ అంట. అంటే ఇద్దరు ఒకటే తిండి తిన్నారా? అద్గదే గదమ్మా. పిల్లది వాంతి చేయలేక సొమ్మసిల్లిపోయిందట. మందు మార్చాల, పైసలు కట్టమన్నారంట. కూలికి పోకుంటే రోజు గడిసే పద్ధతి కాదమ్మా అలది. నా తాడ మిగిలిన 100 రూపాయలు చెల్లె చేతిలో పెట్టినా, దావకాన మార్చమని మంచిగా బుర్రలోకి తోపి వచ్చిన. కనకమ్మ తనకంటే ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నట్టు అనిపించింది వానికి. తను మారాలని, స్వార్థాన్ని కొంచెం అదుపులో పెట్టుకోవాలని దృఢంగా నిశ్చయించుకుంది. ఆ రోజు దినచర్యలు అన్నీ సక్రమంగా టైంలో జరిగిపోయాయి. ఆఫీసులో ఒత్తిడి తక్కువగా ఉండటం వల్ల విశ్రాంతిగా ఉన్నట్టు అనిపించింది. గురువారం ఉదయం కనకమ్మ మళ్లీ గైరు హాజరైంది. వాకిలి ఊడ్చి ముగ్గేసింది. కాఫీ ఫిల్టర్ వేసి పాలు కాచుతూ గీజర్ వేసుకుని స్నానం చేసింది. సీను నైట్ డ్యూటీ చేసి అలసిపోయి వచ్చాడు. ఇద్దరు కలిసి కాఫీ త్రాగారు. అతను 1 గంట పడుకుని లేస్తానన్నాడు. పెద్దబాబుని లేపి పళ్ళు తోమి స్నానం చేయించి పాలు త్రాగిస్తుండగా బస్సు హారన్ వినిపించింది. వాడిని బస్సులో కూర్చోపెట్టి వచ్చి కుక్కర్ స్టవ్ మీదకి ఎక్కించింది. సీను గురించి ఉప్మా చేస్తుండగా చిన్నబాబు ఏడుస్తూ లేచి కూర్చున్నాడు. పక్క బట్టలన్నీ తడిపేశాడు. జ్వరం పేలిపోతున్నది. చన్నీటితో ఒళ్ళు తుడిచి బట్టలు మార్చి క్రోసిన్ వేసింది. కుక్కర్ విజిల్ విని ఆర్పేసి వచ్చి జ్వరం కొలిస్తే థర్మామీటర్లో 103 డిగ్రీలున్నది. టైం చూస్తే 9 గంటలు. ఆదర్దాగా శ్రీనుని లేపింది. కంగారు పడుకువాని, డాక్టర్ వాత్సవ వచ్చే ఉంటారు, బాబుని అక్కడికి తీసుకెళ్దాం అంటూ గబగబా బట్టలు మార్చుకున్నాడు. అప్పటికే పేషెంట్లు క్యూ కట్టి ఉన్నారు. బాబుని ఎగ్జామిన్ చేసి వైరల్ ఫీవర్ అని మందులు రాసిచ్చారు.
ప్రతి 3 గంటలకు టాబ్లెట్ వేసి పాలు తాగించమన్నారు. వాణి ఆఫీస్కి వచ్చేసింది. ఎడతెరిపి లేకుండా 24 గంటలు ఆఫీస్ వర్క్ చేసిన సీను నిద్రపోకుండా సరైన టైంకి మందు వేస్తాడో లేదోనన్న భయం పీడిస్తున్నది. జ్వరం వస్తే బాబు ఏడుస్తాడు, చికాకు పెడతాడు, మందులు బ్రిగ్గడు, భుజం మీద నుంచి క్రిందకు దిగడు. ఏ తిప్పలు పెడుతున్నాడోనన్న దిగులు, దానిమీద వనజ మాటలు. నిస్సత్తువుగా ఉన్నది, అవమానంగా కూడా ఉన్నది. రాఘవ బండి ఆపి, మీ ఇల్లు వచ్చింది దిగువాణి అన్నాడు. థ్యాంక్స్ రాఘవ అంటూ ఆగకుండా ఇంట్లోకి నడిచింది. కనీసం అతని లోపలికి పిలవాలన్న ధ్యాస కూడా లేదు ఆమెకు. హాల్లో టీవీ పక్కన చాప వేసి ఉన్నది. కనకమ్మ కొడుకు నేల మీద పడుకొని నిద్రపోతున్నాడు. మాస్టర్ బెడ్రూంలోంచి సీను గుర్రు వినబడుతుంది. తలుపులు బార్లా తెరిచి పడుకున్నందుకు కొంచెం చికా కనిపించింది. ఆశ్చర్యంగా పిల్లల బెడ్రూంలోకి తొంగి చూసింది. కనకమ్మ బాబుని ఒడిలో పడుకుని పెట్టుకుని ఐస్ వాటర్తో ముఖం కాళ్ళు చేతులు తుడుస్తున్నది. చేతిలోని బ్యాగ్ మంచంపైకి విసిరేస్తూ వాణి నేల మీద చతికిల పడిపోయింది. మరేం పర్వాలేదమ్మా, జ్వరం కాసంత తగ్గింది, పాలు తాపించిన అన్నది ఓదార్పుగా. నీ పిల్లడు నేల మీద పడుకున్నాడు కనకమ్మ, బాబుని నాకిచ్చి వాడిని కూడా ఇక్కడికి తీసుకురా అన్నది వాణి. కూసింత నీరసం కదమ్మా, అలానే పండుతున్నాడు, నువ్వు చాలా అలసిపోయినట్టున్నావు, కూసింత కాఫీ కలుపుకొస్తాను అన్నది బాబును అందిస్తూ. ఆ ఆప్యాయతకి వాణి మనసు ద్రవీభూతమైంది. ఇంకో కప్పు నువ్వు కూడా తెచ్చుకో, బూస్ట్ సీసా స్టవ్ వెనకాల ఉన్నది, బాబుకి బూస్ట్ పట్టు అన్నది. ఆడికి అలవాటు లేదు కదమ్మా. పర్వాలేదు, పాలే కదా, నీరసం తగ్గుతుంది. కాఫీ త్రాగి సేద తీరిన వాణికి మనిషి విలువ అర్థమైంది. తోటివారికి సహాయపడే సంస్కారం నేర్పని చదువు వృధా. కష్టంలో ఆదుకునేవాడు, దుఃఖంలో ఉన్నవారికి సహాయం చేసినవాడు భగవంతుడితో సమానం అనుకున్నది. అమ్మా, అయ్యా పొద్దుకాడు నుండి బువ్వ తినలేదు, నే 3 కొట్టంగా వచ్చినా, కూసింత కాఫీ ఇచ్చినా, కుక్కర్ పెట్టినా అంటూ ప్రశ్నించింది కనకమ్మ ఖాళీ కాఫీ కప్పు తీసుకుంటూ. ప్రొద్దుటి అన్నం కూరలు తీసుకుని కుక్కర్ పెట్టు, మిగతా పనులు నేను లేచి చేసుకుంటాను అన్నది వాణి కృతజ్ఞతగా. వాణిలో కనబడుతున్న ఈ మార్పు అబ్జర్వ్ చేస్తూ శ్రీను అబ్బురపడ్డాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.